ఏకసర్వధానేన దీపదానం తత్ ఏకత. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ దీపదానాన్ని అత్యంత సులువుగా ఏ విధంగా ఇవ్వచ్చు అనేది తెలియచేస్తాను. ఇదివరకటి వీడియోలో స్వయం పాకం ఏ విధంగా ఇవ్వాలి, దీపదానం ఏ విధంగా ఇవ్వాలి అనేది షేర్ చేశాను. ఎవరైనా స్వయం పాకం దానం ఇవ్వలేని వాళ్ళు ఇలా కూడా దానం ఇవ్వచ్చు. దీపదానం ఇవ్వాలి అని మనసులో ఉండాలి, కానీ ఏ విధంగా ఇచ్చినా కానీ చాలా మంచిది. అందులో కార్తీక పౌర్ణమి రోజు, ద్వాదశి, ఏకాదశి రోజులలో దీపదానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ దీపదానం ఆ రోజుల్లో ఇవ్వలేరు అనుకుంటే పాడ్యమి అంటే అమావాస్య, ఈ రోజులలో కూడా మనము దీపదానం అనేది ఇవ్వవచ్చు. దీపదానాన్ని ఎక్కడైతే ఇవ్వాలి అనుకుంటున్నామో ఈ దీపదానం మనము బ్రాహ్మణుని ఇంటికి పిలిచి కానీ, శివాలయంలో కానీ, దగ్గరలో ఉన్న గుళ్ళో కానీ మనము ఈ దీపదానం అనేది ఇవ్వచ్చు. అది కూడా పేద బ్రాహ్మణునికి దీపదానం ఇస్తే చాలా మంచిది. ఏ ప్రదేశంలో ఇవ్వాలి అనుకుంటున్నా కానీ చక్కగా తుడిచి అక్కడ పసుపుతో కానీ లేకపోతే జాజితో కానీ అలికి ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ముగ్గుకు బార్డర్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దానములన్నిటికన్నా దీపదానం శ్రేష్టమైనది. కార్తీక మాసంలో దీపదానం చేస్తే అష్టదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం దక్కుతుంది. దాంతో పాటుగా 18 రకాల ఫలితాలు కూడా కలుగుతాయి అని చెప్తారు. దీపదానం చేయడం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించుకోవటం అని దీపదానం యొక్క ముఖ్యమైన అర్థం. ఎవరైనా చదువులో వెనుకబడి ఉన్నా, తెలివిలో వెనుకబడి ఉన్నా కానీ ఈ దీపదానం చేయటం వల్ల వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ దీపదానాన్ని అనేది చేస్తాం. ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ముగ్గులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ను తీసుకోండి. ఈ ప్లేట్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ కానీ, తమలపాకులను కానీ, లేకపోతే విస్తరాకులను కానీ తీసుకోండి. ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందులో బ్రాహ్మణునికి దానం ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ ను అస్సలు ఉపయోగించకూడదు. నేను ఇక్కడ మీకు చూపించటం కోసం ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకొని చూపిస్తున్నాను. ఇలానే దానం ఇవ్వమని మాత్రం కాదు. ప్లేట్ తీసుకుంటామో ఆ ప్లేట్కు ముందుగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు బ్రాహ్మణునికి ఒక పూట భోజనానికి సరిపడినంత బియ్యాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. బ్రాహ్మణుని కుటుంబ సభ్యుల్లో నలుగురు ఉంటే నలుగురికి సరిపడే బియ్యాన్ని, 5 మంది ఉంటే 5 మందికి సరిపడే బియ్యం, అంటే ఒక పూటకు సరిపడే బియ్యాన్ని ఒక ప్లేట్లో అయితే పోసుకోవాలి. ఈ బియ్యం కూడా మనం తినే బియ్యం అయి ఉండాలి. బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకొనేసి తమలపాకును సిద్ధం చేసుకొని పిండి దీపారాధనను, ఉసిరి దీపారాధన రెండింటిని సిద్ధం చేసుకోవాలి. మీకు వీలు కుదరకపోతే 2 కూడా పిండి దీపాలను ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఉసిరి దీపాలు ఉంటే 2 కూడా ఉసిరి దీపాలను ఏర్పాటు చేసుకోండి. ఒక్క దీపాన్ని మనము ఇవ్వం కాబట్టి 2 దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇలా చక్కగా పిండి దీపారాధనను, ఉసిరి దీపారాధన, గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి. ఆవు నేతిలో కానీ, నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకున్న వత్తిని ఉసిరి దీపం మీద, అలానే పిండి దీపాల మీద ఏర్పాటు చేసుకోండి. పిండి దీపారాధన కానీ, ఉసిరి దీపారాధన కానీ వెలుగుతుండగా మనము వాటికి కుంకుమ, గంధం ఇలా బొట్లు పెట్టుకోలేం కాబట్టి ముందుగానే మొత్తాన్ని అరేంజ్మెంట్స్ అనేది చేసేసుకోండి. ఏకచక్ర హారతితో కానీ, అగరబత్తులతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ దీపానికి చక్కగా గంధం, కుంకుమ బొట్లు, అక్షంతలు, పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చక్కగా దీపాన్ని వెలిగించుకొనేసి బ్రాహ్మణునికి మనం దీపదానం ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా పూజా కార్యక్రమం మొత్తం బ్రాహ్మణుడు మన చేత చేపిస్తారు. అలానే బ్రాహ్మణునికి తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలంలో 2 తమలపాకులు, 2 వక్కలు, ఏదైనా ఒక పండు, అరటి పండ్లైతే 2, అలానే దక్షిణ 21, 51, 100, 501 రూపాయ, 1001 రూపాయ, అలా మీకు తోచినంతలో దక్షిణ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దీపదానం ఇచ్చేటప్పుడు పఠించవలసిన మంత్రం: సర్వజ్ఞానం ప్రదం దీపం, సర్వ సంపత్ సుఖావహం, దీపదానం ప్రదం స్వామి, శాంతిరస్తు సదా మమ. దీపానికి అగరబత్తులతోటి ధూపాన్ని వేసి హారతిని ఇవ్వాలి. ఇలా దీపదానాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. దీపదానం అనేది పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించుకున్న తర్వాత దీపదానం అనేది గుళ్ళో ఉన్న బ్రాహ్మణునికి ఇవ్వచ్చు. ఒకవేళ 365 వత్తులు మనం ఇంట్లో వెలిగించుకున్నాము అనుకోండి, బ్రాహ్మణునికి తరువాత మనము గుడికి వెళ్ళి సాయంత్రం సమయంలో దీపదానం అనేది ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం చూస్తే కార్తీక మాసానికి ప్రతీకంగా ఉండే పెద్ద ఉసిరితో దీపదానం శ్రేష్టమైనది.
పిండి దీపంతో పాటుగా వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసి దానంగా ఇస్తారు. పిండి ప్రమిద అనేది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు అనేది చేసుకోవాలి. చాలా మంది అలా దానం ఇవ్వటానికి సంకోచిస్తూ ఉంటారు కాబట్టి సులభమైన పద్ధతిలో ఇలా చక్కగా దీపదానం అనేది ఇవ్వండి. చూసారు కదా దీపదానం ఎలా ఇవ్వాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనే విషయాలన్నింటినీ తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.